Hi, hello, namaste. Welcome to APPSC Pathshala. This is me, Umya Salma. So, we have launched this channel exclusive for APPSC aspirants, those who are preparing for APPSC AEE, AE, and APPSC Group 3. And present, the upcoming courses will be on AP Grama Sachivalayam. So, next వచ్చే అప్కమింగ్ కోర్సెస్ అని ఏపీ గ్రామ సచివాలయంలో ఉంటాయి. సో మేము ఆర్ఆర్బి అదే రైల్వేస్కి ఆర్ఆర్బి ఏఎల్పి ఆర్ఆర్బి గ్రూప్ డి ఆర్ఆర్బి జేఈ ఎస్ఎస్సి జేఈ కూడా క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాము. ఫ్రీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాము. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మోడల్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యాజ్ వెల్ యాజ్ ప్రెస్ ది లైక్ బటన్. మీరు లైక్ బటన్ ప్రెస్ చేస్తేనే మీ ఎంకరేజ్మెంట్ మాకు తెలుస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ చేయండి. ఓకే, మేము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకే, సో మనం క్లాస్ స్టార్ట్ చేసేద్దాము. సో నేను ఇక్కడ కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను. సో నేను చెప్పినట్టు మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్నిటికీ ఇస్తాం. ఎస్పెషల్లీ ఈ ఛానల్ వచ్చేసి ఏపీఎస్సి పాఠశాల. సో మెయిన్లీ ఏపీఎస్సి ఆస్పిరెంట్స్ కోసమే ఫోకస్ చేసింది. ఇప్పుడు ప్రెజెంట్ మేము అప్కమింగ్ కోర్సెస్ ఏవైతే రన్ చేస్తున్నామో అది సోర్లీ ఏపీ గ్రామ సచివాలయం కోసం ఒకటే. సో లాస్ట్ టైం లాగానే ఈసారి కూడా వ్యాకెన్సీస్ ఉన్నాయి, కానీ చాలా తక్కువ వ్యాకెన్సీస్ ఉన్నాయి. చాలామంది కాంపిటీషన్ ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏమవుతుందంటే పేపర్ కొంచెం ట్రిక్కీగా రావచ్చు. అంటే చాలా టఫ్గా వస్తుందని నేను చెప్పను, కానీ కొంచెం ట్రిక్కీగా రావచ్చు. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సచివాలయంలో చాలా కేటగిరీస్ ఉన్నాయి. వెదర్ ఇట్ మే బీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ, వార్డ్ అమ్యూనిటీస్ కానీ, విలేజ్, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఆ కేటగిరీస్ 1, 2 వేటికి ప్రిపేర్ అవుతున్నా. సో పార్ట్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ ఏ పార్ట్ బి 2 ఉన్నాయి కదా ఏపీ గ్రామ సచివాలయంలో పేపర్ టోటల్ 150 మార్క్స్కి. సో పార్ట్ ఏ వచ్చేసి 50 మార్క్స్కి, పార్ట్ బి వచ్చేసి 100 మార్క్స్కి. సో 50 క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ ఏలో, 50 మార్క్స్. పార్ట్ బి వచ్చేసి 100 మార్క్స్. సో అందరు ఏం చేస్తారు, అందరికీ ఆ నాలెడ్జ్ కొంచెం రెగ్యులర్ అయి ఉంటారు కాబట్టి అది బాగా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ చాలామంది ఎవరైతే రాస్తున్నారో అందరు ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్ రాస్తున్నారంటే ప్రిపరేషన్ అందరిది జరుగుతుంది. సో చాలామంది అక్కడ ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరైతే టాపర్స్ అవుతారో వాళ్ళు ఈ పార్ట్ ఏలో నుంచే తెచ్చుకుంటారు మార్క్స్. సో మనం ఇప్పుడు ఈ పార్ట్ ఏ డిస్కస్ చేస్తున్నాము ఏపీ గ్రామ సచివాలయం కోసం. సో ఈ పార్ట్ ఏలో వచ్చేసి ఏమేమి సిలబస్లో ఉన్నాయంటే కరెంట్ అఫైర్స్ ఉంది, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, దెన్ మనకి ఇండియన్ జాగ్రఫీ ఉంది, ఇండియన్ పాలిటీ ఉంది, ఓకే, ఇండియన్ హిస్టరీ ఉంది. అన్నీ ఫోకస్ ఆన్ ఆంధ్ర హిస్టరీ, ఆంధ్ర జాగ్రఫీ అండ్ ఆంధ్ర పాలిటీ, రైట్. సో ఇండియన్ పాలిటీలో 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బాగా క్లారిటీగా ఇచ్చారు సిలబస్లో. సో మనం అది కూడా డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ యాప్టిట్యూడ్ ఉంది, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. సో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కూడా స్పెషల్గా క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా మనకి ఏ టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలనేది ఇక్కడ ఇస్తాము. మోస్ట్లీ అవి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కింద వచ్చేస్తుంది. సో మేము ఇక్కడ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము మీకోసం. గ్రామ సచివాలయం ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి, లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి మీకు నచ్చితే క్లాస్. ఓకే, సో మనం స్టార్ట్ చేసేద్దాము. సో నేను ఇప్పుడు ఈ అప్కమింగ్ కోర్సెస్లో ఏదైతే సచివాలయంకు డెడికేట్ చేశామో మేము ఇండియన్ జాగ్రఫీ స్టార్ట్ చేశాము. సో ఫస్ట్ పార్ట్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ జాగ్రఫీ చూసేద్దాము. సో మనకి లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్, అసలు గ్లోబ్ ఎలా ఫామ్ అయింది, ఎర్త్ అనేది ఎలా ఫామ్ అయిందో కొంచెం డిస్కస్ చేద్దాం. సో నేను ఇక్కడ ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. ఇండియన్ జాగ్రఫీ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్. నేను ప్రతి టాపిక్ డిస్కస్ చేయలేను, ఎందుకంటే అన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ కాదు ఏపీ గ్రామ సచివాలయంకి. 50 క్వశ్చన్స్లో ఇండియన్ జాగ్రఫీలో మేబీ 3 to 4 క్వశ్చన్స్ రావచ్చు అంతే. ఓకే, సో ఆ బేసిస్ మీద ఏవైతే టాపిక్స్ ఇంపార్టెంటో, ఎందులో అయితే షార్ట్గా ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీకు ఇంకా వేరే టాపిక్స్ కూడా కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా అవి కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నా చూడొచ్చు, ఇది కూడా ఇంపార్టెంటే. సో ఇందులో నేను తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నో నీడ్ టు వరీ. సో
ఇప్పుడు ఇంట్రొడక్షన్‌కి వచ్చేద్దాం. అసలు ఎర్త్ అనేది ఎలా ఫార్మ్ అయింది? మనం చిన్నప్పటి నుంచి చూస్తుంటాం గ్లోబ్. సో, గుర్తుంటుంది. కానీ సరిగ్గా క్లారిటీగా గుర్తుండదు. కానీ క్వెషన్స్ ఏ విధంగా వస్తాయనేది నేర్చుకుందాం ఇక్కడ. సో, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్. ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కొద్దిగా ఉంటుంది. కానీ కొత్తగా ఓన్లీ ఫర్ ఏపీ గ్రామ సచివాలయం ప్రిపేర్ అయ్యే వాళ్ళకిది. ఓకే. సో, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు రివైజ్ చేసేసుకోండి ఈ పీపీటీ నుండి. ఓకే. సో, స్టార్ట్ చేసేద్దాము. లాటిట్యూడ్స్ అంటే హారిజాంటల్ లైన్స్ అనమాట. ఓకే. ఇదే ఫస్ట్ ఫిగర్ ఉంది కదా! ఇది లాటిట్యూడ్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఇవొచ్చేసి హారిజాంటల్ లైన్స్. ఇది పోల్. ఇది నార్త్ సైడ్ ఉంది కాబట్టి నార్త్ పోల్. సౌత్ సైడ్ ఉంది కాబట్టి ఇది సౌత్ పోల్. ఓకే. సో, మధ్యలో ఏదైతే రెడ్ కలర్ లైన్ ఉందో దాన్ని ఈక్వేటర్ అని అంటారు. ఓకే. సో, నార్త్ సైడ్ ఉన్నది నార్త్ పోల్, సౌత్ సైడ్ ఉన్నది సౌత్ పోల్. ఇది 90 డిగ్రీస్‌గా రిప్రజెంట్ చేస్తాము. ఇది కూడా 90 డిగ్రీస్‌గా రిప్రజెంట్ చేస్తాం. ఓకే. మధ్యలో ఉండేది ఈక్వేటర్. సో, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఇండియా ఎక్కడుంది అనేది. సో, ఇది ఈక్వేటర్ కదా! ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది. ఓకే. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అనుకోండి. ఈ ఏరియా. ఓకే. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. రైట్. సో, ఇవి లాటిట్యూడ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే టెంపరేచర్. సో, మనం ఈక్వేటర్‌లో ఎట్లుంటుందంటే సన్ మన డైరెక్ట్ హెడ్ పైన ఉన్నట్టుంటుంది. మన తల పైన డైరెక్ట్ సన్ ఉంటే ఆబ్వియస్‌లీ టెంపరేచర్ అనేది ఎక్కువుంటుంది. సో, ఈక్వేటర్ రీజియన్‌లో అట్లుంటుంది కాబట్టి సో, ఈక్వేటర్ నుంచి ఏవైతే కొంచెం దూరంగా పోతున్నా నార్త్ డైరెక్షన్ అయినా, సౌత్ డైరెక్షన్ అయినా టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయితూ పోతుంది. ఈక్వేటర్ దగ్గర టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది 0 డిగ్రీస్‌గా రిప్రజెంట్ చేస్తాం ఈక్వేటర్. ఓకే. రైట్. సో, పైన వచ్చేసి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది. దీని డిగ్రీ వచ్చేసి 66.5 డిగ్రీ. నార్త్ సైడ్ ఉంది కాబట్టి నార్త్. సేమ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ కూడా ఎక్స్‌క్యూజ్ మీ. ఓహ్! సారీ. ఒక్క నిమిషం నేను ఎరేజ్ చేస్తున్నాను. మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకే. రైట్. సో, ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. రైట్. ఈక్వేటర్ అనేది 0 డిగ్రీస్‌లో ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సన్ ఈజ్ అబోవ్ హెడ్. ఓకే. సో, యాస్ వి మూవ్ ఫ్రమ్ ఈక్వేటర్ టు వెదర్ ఇట్ మే బి నార్త్ సైడ్ ఆర్ సౌత్ సైడ్ ద టెంపరేచర్ ఆబ్వియస్‌లీ డిక్రీజెస్. ఓకే. సో, 23 ఇందాక తప్పు చెప్పాను. 23.5 డిగ్రీ నార్త్ వచ్చేసి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఓకే. సీఏ అని రాస్తానిక్కడ. అదే 66.5 డిగ్రీ నార్త్ సైడ్‌లో వచ్చేసి 66.5 నేను మౌస్‌తో రాస్తున్నాను. సో, హ్యాండ్ రైటింగ్ నీట్‌గా ఉండదు. సో, అడ్జస్ట్ చేసుకోండి. 66.5 డిగ్రీ వచ్చేసి ఆర్క్టిక్ సర్కిల్. ఓకే. ఆర్కిటిక్ సర్కిల్. సేమ్ ఈక్వేటర్‌కి సౌత్ సైడ్ వచ్చేసి 23.5 డిగ్రీ సౌత్. ఇది సౌత్ డైరెక్షన్‌లో ఉంది కాబట్టి 23.5 డిగ్రీ సౌత్. దీన్నొచ్చేసి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అంటారు. టీసీపీ ఇక్కడ రాస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సేమ్ 66.5 డిగ్రీ సౌత్ వచ్చేసి అంటార్క్టిక్ సర్కిల్. ఓకే. 66 ఈ కింద. సో, ఇది 90, ఇది 90 మధ్యలో ఈక్వేటర్ 0. సో, నార్త్ సైడ్ 23.5 ఎళ్తే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వస్తుంది. దానికి ఇక్కడ ఈక్వేటర్ నుండి 66.5 ఎళ్తే ఆర్క్టిక్ సర్కిల్ వస్తుంది. రైట్. సో, ఇదొచ్చేసి నార్త్ పోల్. ఇది సౌత్ పోల్. ఈక్వేటర్‌కి సౌత్ డైరెక్షన్‌లో 23.5 డిగ్రీ సౌత్ వస్తే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ వస్తుంది. ఇంకా కొంచెం కిందికి 66.5 డిగ్రీ సౌత్ వస్తే అంటార్క్టిక్ సర్కిల్ వస్తుంది. ఓకే. సో, ఇక్కడ ఏదైతే ఈక్వేటర్ ఉందో ఈ రీజియన్ ఉంటుంది గదా! ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ టు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ మధ్యలో ఈక్వేటర్ పాస్ అయితుంది. దీన్ని టారిడ్ జోన్ అంటారు. ఇక్కడ మైల్డ్ టెంపరేచర్స్ ఉంటాయన్నమాట. ఈక్వేటర్ కన్నా ఎక్కువ ఉండకపోయినా కానీ బాగా టెంపరేచర్స్ అనేది ఉంటాయి. ఓకే. సో, నెక్స్ట్
ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుండి ఈ ఆర్క్టిక్ సర్కిల్ అని చెప్పాను కదా ఇది. సో ఇది ఈ ఆర్క్టిక్ సర్కిల్ అని చెప్పాను కదా, ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ఈ ఆర్క్టిక్ సర్కిల్ని ఓకే టెంపరేట్ జోన్ అంటారు. అంటే అక్కడ మనకన్నా కొంచెం తక్కువ టెంపరేచర్స్ ఉంటాయి. సో అదే ఆర్క్టిక్ సర్కిల్ నుంచి పోల్ వరకు దీన్ని ఫ్రిజిడ్ జోన్ అంటారు. ఫ్రిజిడ్ జోన్ ఇది టెంపరేట్ జోన్. ఓకే, ఇది టారిడ్ జోన్ అంటే హై టెంపరేచర్స్ టారిడ్ జోన్లో, రైట్. సో ఇది కూడా టెంపరేట్ జోన్, మళ్ళీ అంటార్క్టిక్ సర్కిల్ నుండి పోల్కి ఫ్రిజిడ్ జోన్. సో కూలర్ అయిపోతుంటుంది టెంపరేచర్. ఈక్వేటర్ నుంచి నార్త్ డైరెక్షన్లో వెళ్ళినా కూలర్ అవుతుంటుంది, సౌత్ డైరెక్షన్లో వచ్చినా కూల్ అవుతుంది. సో లాటిట్యూడ్స్ అనేవి హారిజాంటల్ లైన్స్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్. ఓకే, సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇండియాలో 8 స్టేట్స్ నుండి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది. ఇంకో క్వశ్చన్ ఏం ఇంపార్టెంట్ అంటే సన్ రేస్ అర్త్ మీద పడతాయి కదా, ఎన్ని మినిట్స్ తీసుకుంటుంది అంటే ద డ్యూరేషన్ ఆఫ్ టైం డ్యూరేషన్ ఎంత సన్ రేస్ అర్త్ మీద పడడానికి. ఓకే, సో దాన్ని వచ్చేసి 8 minutes. ఓకే, ద టైం డ్యూరేషన్ of sun rays to reach the earth's surface is 8 minutes. So okay, నెక్స్ట్ లాంగిట్యూడ్స్కి వచ్చేద్దాం. లాంగిట్యూడ్స్ వచ్చేసి వర్టికల్ లైన్స్. సో ఇవి కూడా డిగ్రీస్లో రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ ఏదైతే రెడ్ కలర్ లైన్ చూస్తున్నారు కదా మీరు అది ప్రైమ్ మెరీడియన్ అనమాట. ఓకే, సో నేను ఇదంతా రబ్ చేస్తాను ఇక్కడ. ఓకే రైట్, ఇది ప్రైమ్ మెరీడియన్. బ్లూ తీసుకుంటాను. ఓకే, ఇది ఈస్ట్ సైడ్ డైరెక్షన్, రైట్. ఇది వెస్ట్ సైడ్. ప్రైమ్ మెరీడియన్కి రైట్ సైడ్ వెళ్తే ఈస్ట్ డైరెక్షన్ వస్తుంది, వెస్ట్ వెళ్తే వెస్ట్ డైరెక్షన్ వస్తుంది. దీన్ని ప్రైమ్ మెరీడియన్ అంటారు. గ్రీన్విచ్ లైన్ అని కూడా అంటారు. ఈ గ్రీన్విచ్ లైన్ అనేది గ్రీన్విచ్ అనే ఏరియా, లండన్లో గ్రీన్విచ్ అనే ఏరియా అనే ఒక ఏరియా ఉంది, అక్కడ నుండి పాస్ అవుతుంది. అక్కడ ఆల్రెడీ బ్రిటిష్ ల్యాబొరేటరీ మ్యూజియం ఉంటుందన్నమాట. సో ఆ ఏరియాని అందుకే ఏదైతే గ్రీన్విచ్ ఏరియా నుండి పాస్ అవుతుందో అందుకే దీన్ని గ్రీన్విచ్ లైన్ అంటారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు క్లారిటీ ఇస్తాను. యుఎస్ నుండి ఎవరైతే పర్సన్ ఇండియాకి వస్తాడు కదా, తను 1 డే లూజ్ అవుతాడనమాట. ఓకే, అదే మనం ఇండియా నుంచి యుఎస్కి వెళ్తే 1 డే గెయిన్ అవుతాం ప్లస్. అదే యుఎస్ నుంచి ఇండియాకి వస్తే 1 డే లాస్ మైనస్. ఓకే, సో ఇది లాంగిట్యూడ్స్ ఎందుకు? డేట్ టైం కోసం లాంగిట్యూడ్స్. లాటిట్యూడ్స్ టెంపరేచర్, లాంగిట్యూడ్స్ డేట్ అండ్ టైం. లాంగిట్యూడ్స్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం కూడా ఇస్తుంది. అదే గ్రీన్విచ్ మీన్ టైం జిఎంటీ. నేను ఇందాక చెప్పాను కదా గ్రీన్విచ్ ఏరియా నుండి పాస్ అవుతుంది కాబట్టి జిఎంటీ అంటారు, గ్రీన్విచ్ మీన్ టైం. అది టోటల్ ఇండియాకి. సో ఇక్కడ ఏమవుతుందంటే కంట్రీస్ కాంటినెంట్స్లో టైం జోన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, కానీ ఇండియాలో మనకి ఒకే టైం జోన్ ఉంది. సో ఆ ఒకే టైం జోన్ని ఫాలో అవుతాము. దాన్ని ఐఎస్టీ అంటారు, దాన్ని ఇండియన్ స్టాండర్డ్ టైం అంటారు. సో లాంగిట్యూడ్స్ అనేవి లోకల్ టైం కూడా ఇస్తాయి. సో మన లాంగిట్యూడ్ ఏది అని మీకు డౌట్ ఉంటుంది కదా. సో మన లాంగిట్యూడ్ వచ్చేసి 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్. మనం ఇటు సైడ్ ఉంటాం కదా, 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్. సో ఇది కూడా ఇంపార్టెంట్. 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్. మన స్టాండర్డ్ టైం వచ్చేసి ఐఎస్టీ. మనకు ఒకే ఒక టైం జోన్ ఉంటుంది. సో ఇక్కడ కూడా చూడొచ్చు ప్రైమ్ మెరీడియన్ 0 degrees. ఇవన్నీ లాంగిట్యూడ్స్. ఇటు సైడ్ ఉంటుంది ఇండియా. ఓకే, సో ఇది అబౌట్ లాంగిట్యూడ్స్. సో ఈ 180 degrees 0 ఈ ప్రైమ్ మెరీడియన్ ఉంటుంది కదా, దీన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని కూడా అంటారు. ఓకే, సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు కాంటినెంట్స్ ఎలా ఫామ్ అయ్యాయి అనే థియరీ, ఇది చిన్నప్పుడు అందరు నేర్చుకుంటారు, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబ్. ఇందులో 79% అనేది వాటర్ ఉంది, రైట్. ఈ షేప్ వచ్చేసి స్పియర్ కాదు, జియాయిడ్ అంటారు, GEOID. ఓకే, 79% వాటర్ ఉంటే ల్యాండ్ మాస్ వచ్చేసి 21% మాత్రమే ఉంటుంది. సో ఇది ఏమైందంటే పాంజియా అంటారు. పాంజియా అంటే సాలిడ్ ల్యాండ్ మాస్ అనమాట. సో డ్యూ టు డిస్టర్బెన్సెస్, ఎర్త్క్వేక్స్ ఇవన్నీ రావడం వల్ల సో వీటి మధ్య ఇవి 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయాయి. ఇది లారేషియా, ఇది గోద్వానా. సో మధ్యలో
ఏదైతే వాటర్ ఉందో దాని మధ్యలోకి వచ్చేసింది. ఆ వాటర్ ఆ సీని తెత్తిస్ సీ అని పేరు పెట్టారనమాట. తెత్తిస్ సీ, THYS, తెతీస్ సీ. ఓకే, ఈ లారేషియాని అంగారా ల్యాండ్ అని కూడా అంటారు, దీన్ని గొద్వానా ల్యాండ్ అని అంటారు. సో లారేషియాలో ఇవి మళ్ళీ ప్లేన్స్గా డిఫరెంట్ ప్లేట్స్గా డివైడ్ అయిపోయాయి. ఫస్ట్ ఏం డివైడ్ అయ్యాయి అంటే అంగారా టు గొద్వానా, నార్త్ అమెరికన్ ప్లాట్యూ, యురేషియన్ ప్లాట్యూ పైన. ఓకే, నార్త్ అమెరికన్ అండ్ యురేషియన్. గొద్వానాకు వచ్చేసి ఆఫ్రికన్ ప్లాట్యూ, సౌత్ అమెరికన్ ప్లాట్యూ, ఇండియన్ ప్లేట్, ఆస్ట్రేలియన్ ప్లేట్ అండ్ అంటార్టికన్ ప్లేట్. ఫస్ట్ మన అంటార్టికా యాజ్ వెల్ యాజ్ ఇండియా ఆఫ్రికన్ ప్లేట్కే తగిలి ఉన్నాయి. అదే సేమ్ ఇంకా డిస్టర్బెన్సెస్ రావడం వల్ల ల్యాండ్లో ఎర్త్లో సో ఇండియా డివైడ్ అయిపోయి ఇక్కడ నుంచి వచ్చి చాలా ఫోర్స్గా ఇక్కడికి కొలైడ్ అవుతుంది అనమాట ఇండియా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను పెన్ కలర్ మారుస్తాను, రైట్. సో ఇక్కడికి సో ఫోర్స్గా రావడం వల్ల ఇండియా ఇక్కడ ఎప్పుడైతే కొట్టుకుంటుందో ఈ మోస్ట్లీ సదర్న్ మన సదర్న్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ రెండు ఫోర్స్గా అవ్వడం వల్ల ఇట్లా ఫోల్డ్ ఏర్పడింది అనమాట. ఆ ఫోల్డే హిమాలయన్ మౌంటైన్స్. అందుకే హిమాలయన్ని యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అని అంటారు. ఓకే, సో మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్. ఎర్త్ స్ట్రక్చర్ వచ్చేసి 3 లేయర్స్గా డివైడ్ అయింది: క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. సో కోర్లో అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ ఉంటుంది. క్రస్ట్లో అవుటర్ క్రస్ట్, ఇన్నర్ క్రస్ట్, మ్యాంటిల్ అప్పర్ మ్యాంటిల్, లోయర్ మ్యాంటిల్ ఉంటాయి. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ క్లారిటీ ఫాస్ట్గా చెప్పేద్దాము. క్రస్ట్లో వచ్చేసి సియాలన్ అని కూడా అంటారు, సిలికాన్ అండ్ అల్యూమినియం ఎక్కువ దొరుకుతుంది క్రస్ట్లో. మ్యాంటిల్లో వచ్చేసి సీమా, సిలికాన్ అండ్ మెగ్నీషియం. మ్యాంటిల్, సీమా, మెగ్నీషియం. కోర్లో సాలిడ్ ఐరన్, లిక్విడ్ ఐరన్ కూడా ఎక్కువ దొరుకుతుంది. నికెల్ కూడా దొరుకుతుంది, Fe దొరుకుతుంది, నికెల్ కూడా ఎక్కువ దొరుకుతుంది కోర్లో. ఓకే, సో ఇది క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదామా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా. ఇందులో ఇండియన్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. లాటిట్యూడ్ హారిజాంటల్ లైన్స్ టెంపరేచర్కి, లాంగిట్యూడ్ వచ్చేసి డేట్ అండ్ టైం, లోకల్ టైం కూడా మెన్షన్ చేస్తుంది. సో ఇది మన ఈక్వటోరియల్ ఎక్స్టెంట్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ మ్యాప్లో. ఓకే, సో ఇవి డిఫరెంట్ స్టేట్స్ ఇప్పుడు డివైడ్ అయిపోయింది. 29 స్టేట్ ఈస్ తెలంగాణ. మనకి మండల్స్ కూడా అడిగారు, చాలాసార్లు అడిగారు ఏపీపీఎస్సీలో క్వశ్చన్స్. మనం అది కూడా డిస్కస్ చేద్దాము ఏపీ జాగ్రఫీ డిస్కస్ చేసేటప్పుడు. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ 8 స్టేట్స్ ఇన్ ఇండియా. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వచ్చేసి 23½ డిగ్రీ నార్త్. మన ఇండియా నుంచి 8 స్టేట్స్ నుండి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ లైన్, గ్రీన్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. ఇది హౌ మెనీ స్టేట్స్? 8 స్టేట్స్ నుండి పాస్ అవుతుంది. ఓకే, సో ఎస్, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ ఇది వచ్చేసి కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. సో మనకు తెలుసు 78% ఆఫ్ నైట్రోజన్ ఉంటుంది అట్మాస్ఫియర్లో. ఓకే, సో 21% ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది, మిగతాది కార్బన్ డైఆక్సైడ్, గ్రీన్ అండ్ ఇనర్ట్ గ్యాసెస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇదంతా కార్బన్ డైఆక్సైడ్ మనకి చాలా ఇంపార్టెంట్ గ్యాస్. ఎందుకంటే గ్రీన్ ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ వల్ల కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకి ఆక్సిజన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆర్గాన్ కూడా గుడ్ హై అమౌంట్లో ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి అట్మాస్ఫియర్. మన అట్మాస్ఫియర్ అనేది 5 లేయర్స్గా డివైడ్ అయింది. ఇందులో అయోనోస్ఫియర్ కూడా మెన్షన్ చేస్తారు, కానీ ఎస్ నేను చెప్తాను అయోనోస్ఫియర్ ఎక్కడ వస్తుంది అనేది. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్. సో ఇక్కడ నేను క్లారిటీగా ఇస్తాను, మనకి ఈ హైట్స్ ఏం అడగరు సచివాలయంకి. సో మనం ఇది ఎర్త్ సర్ఫేస్ ఉంది కదా, ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి ట్రోపోస్ఫియర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ స్ట్రాటోస్ఫియర్, మీజోస్ఫియర్, థర్మోస్ఫియర్ అండ్ ఎక్సోస్ఫియర్. సో మనం తెలుసుకుందాం ఫస్ట్ ట్రోపోస్ఫియర్. మనం ఎక్కడైతే ప్రెజెంట్ ఉన్నామో దాన్నే ట్రోపోస్ఫియర్ అని అంటారు. ఇక్కడ మనకి క్లౌడ్స్, హెయిల్ స్టార్మ్స్, రైన్ఫాల్ అన్నీ ఇక్కడ నుండే జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు హై బిల్డింగ్స్, స్ట్రక్చర్స్ ఏవైతే బీచెస్ దగ్గర ఉంటాయో, ఓకే, ఓషన్స్ దగ్గర క్లౌడ్స్, రైన్ఫాల్, హెయిల్ స్టార్మ్స్ అన్నీ ఈ లేయర్లోనే జరుగుతాయి. దట్ ఈస్ ట్రోపోస్ఫియర్ విచ్ ఈస్ ద ఫస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఓకే, నెక్స్ట్ స్ట్రాటోస్ఫియర్కి ఎంటర్ అయిపోదాం. స్ట్రాటోస్ఫియర్లో శాటిలైట్స్, జెట్ ఎయిర్, మనం బెలూన్స్ ఏవైతే వదులుతాం కదా
అవి రాకెట్స్ అన్నీ ఈ స్ట్రాటోస్పియర్ ఏరియాలో కూడా తిరుగుతాయి. సో దీంట్లోనే అయోనోస్పియర్ అని కూడా అంటారు. ఏరోప్లేన్స్ ఎక్కడ అంటే అయోనోస్పియర్, ఒకవేళ అయోనోస్పియర్ ఆప్షన్‌లో లేకుంటే స్ట్రాటోస్పియర్‌కి వెళ్ళిపోండి. ఇంకో ఇంపార్టెంట్ ఏముందంటే స్ట్రాటోస్పియర్‌లో వెరీ ఇంపార్టెంట్ ఓజోన్ లేయర్ కూడా స్ట్రాటోస్పియర్‌లోనే ప్రెజెంట్ అయి ఉంటుంది. ఫార్ములా ఆఫ్ ఓజోన్ O3. ఓకే. సో ఈ స్ట్రాటోస్పియర్‌లోనే ఓజోన్ లేయర్ కూడా ప్రెజెంట్ అయి ఉంది. మీసోస్పియర్ తోకచుక్కలు అంటారు కదా! ఫాలింగ్ స్టార్స్ ఇవన్నీ ఈ లేయర్‌లో మనం చూడగలుగుతాం. సో ఇది క్లారిటీగా ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా నేను ఈ ఫిగర్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ థర్మోస్పియర్‌కొచ్చేసి స్పేస్ స్టేషన్స్ కానీ, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే రష్యా కంబైన్డ్ విత్ యూఎస్ఏ ఉందో అది ఇక్కడే ఉంది. సో యూఎస్ఏ కూడా ప్లాన్ చేస్తుంది కొత్త స్పేస్ స్టేషన్ కోసం. సో ఈ స్పేస్ స్టేషన్, స్పేస్ షటిల్స్ ఇవన్నీ థర్మోస్పియర్‌లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఎగ్జోస్పియర్‌లో వచ్చేసరికి ఇది ఔటర్ మోస్ట్ లేయర్ విచ్ జాయిన్స్ ది ఔటర్ స్పేస్ అన్నమాట. ఇది ఔటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్. మన అట్మాస్ఫియర్‌ది ఔటర్ మోస్ట్ లేయర్. ఇది ఇంకా డైరెక్ట్‌గా స్పేస్‌కి కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఔటర్ స్పేస్‌కి. ఇది వెరీ వెరీ థిన్ లేయర్. చాలా థిన్‌గా ఉంటుంది ఈ లేయర్. ఇక్కడ టెంపరేచర్ అనేది చాలా హై ఉంటుంది. సో ఇక్కడ మనం ఎక్కువ హైడ్రోజన్, హీలియం గ్యాసెస్ తప్ప ఇంకేం చూడలేము. ఓకే. ఓకే. ఇది లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. సో మీకు అర్థమైందనుకుంటాను. గుడ్. సో నెక్స్ట్ విండ్స్ నేర్చుకుందాము. విండ్స్ అనేవి 3 టైప్స్‌గా క్లాసిఫై అయి ఉన్నాయి. పర్మనెంట్ విండ్స్, సీజనల్ విండ్స్ అండ్ లోకల్ విండ్స్. సో పర్మనెంట్ విండ్స్ మనం నేమ్ బట్టే చెప్పొచ్చు. పర్మనెంట్‌గా ఉంటాయి త్రూ ఔట్ ద ఇయర్. సో సంవత్సరం మొత్తం ఈ విండ్స్ ఉంటాయి. సో ఈ విండ్స్‌ని ట్రేడ్ విండ్స్ అని అంటారు. ఈస్టర్లీస్ అని కూడా అంటారు. వెస్టర్లీస్ అని కూడా అంటారు. ఓకే. సో ఇవి త్రూ ఔట్ ది ఇయర్ ఉంటాయి. సో కాన్స్టాంట్‌గా దీనికి ఒకే పర్టిక్యులర్ డైరెక్షన్ ఉంటుంది. సో ఫస్ట్ ఒకసారి ఈస్ట్ టు వెస్ట్ రావడం కానీ, మళ్ళీ వెస్ట్ టు ఈస్ట్ అట్లా ఏమి ఉండదు. సో దీనికి ఒక కాన్స్టాంట్ డైరెక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. త్రూ ఔట్ ది ఇయర్ ఉంటాయి. అందుకే దీన్ని పర్మనెంట్ విండ్స్‌గా క్లాసిఫై చేశారు. నెక్స్ట్ వచ్చేసి సీజనల్ విండ్స్. ఇవి మనకి ఇప్పుడు ప్రెజెంట్ మాన్సూన్ వచ్చింది కదా! సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట ఈ సీజనల్ విండ్స్. ఇవి డైరెక్షన్ చేంజ్ అయితాయి. ఇప్పుడు మనకి దీన్ని సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటారు కదా! యాహ్! మనం సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం. ఎందుకు? కేరళ నుంచి వస్తాయి కదా! సౌత్ వెస్ట్ మాన్సూన్స్. ఇది వెస్ట్, సౌత్ వెస్ట్ మాన్సూన్స్. కానీ ఇవి ఇక్కడి నుంచి ఇట్లా పోయి, ఇట్లా డైరెక్షన్ మార్చుకొని నార్త్ ఈస్ట్ మాన్సూన్స్‌గా వస్తాయన్నమాట. సో నార్త్ ఈస్ట్ ఈ క్వెషన్ కూడా ఇంపార్టెంట్. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్‌లో ఎక్కువ రైన్‌ఫాల్ ఏ స్టేట్‌లో జరుగుతుంది ఇండియాలో అంటే తమిళనాడు. సో తమిళనాడుకి ఎక్కువ ఫ్లడ్స్ కూడా ఆ టైంలోనే వస్తాయి. అక్టోబర్, నవంబర్. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల ఎక్కువ అఫెక్ట్ అయ్యే స్టేట్ వచ్చేసి తమిళనాడు. ఓకే. సో నెక్స్ట్ లోకల్ విండ్స్. ఇవనేది ఒక పర్టిక్యులర్ ఏరియాలో ప్రెజెంట్ అయి ఉంటాయన్నమాట. ఇక్కడ స్మాల్ ఏరియా. ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు స్మాల్ ఏరియా. మొత్తం స్టేట్ అట్లా ఏం కాదు. సో దీన్ని హాట్ అండ్ డ్రై లోకల్ విండ్స్ ఎస్పెషల్లీ నార్థర్న్ ప్లెయిన్స్‌లో దీన్ని లూ అని కూడా అంటారు. ఓకే. సో ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ జియోగ్రఫీ పార్ట్ 1. ఇందులో మనం లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ ఆఫ్ గ్లోబ్, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా చూసాము. లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ విండ్స్ చూసాము. నెక్స్ట్ క్లాస్‌లో టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఇన్ ఇండియా నేర్చుకుంటాం. ఓకే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. మీకు క్లాస్ నచ్చినట్టయితే లైక్ బటన్‌ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది. ఖచ్చితంగా బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు నెక్స్ట్ నేను ఏవైతే వీడియోస్ వేస్తానో అవి నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఓకే. సో స్టే ట్యూన్ టు ఏపీపీఎస్సీ పాఠశాల. Meet you tomorrow in the next class, that is types of soils in India, which is an important topic. Okay. So see you. Thank you. Thank you for attending my session.